బడుగు మహాకృష్ణ అండి, పైకోటి మెరక. దేవస్థానం సీనియర్ ఎక్కడ చేస్తున్నాం, నీరు లేదు. పరిస్థితి ఇది. దేవస్థానం వాళ్ళు చెత్త కట్టబోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇల్లు మీద వాటి మీద కూడా కేసులు వేసేస్తున్నారు. సీలు మెరక తినవరు, కేసులు పెట్టేస్తారు. ఇలా ఏడిపించేస్తున్నారండి. కాలువ అయితే వాళ్ళు వస్తున్నారో చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నీరు అందిస్తామంటున్నారు, అందివ్వట్లేదండి. కనీసం మోటార్లు కూడా ఇట్టుకుని అవి కూడా చెడిపోతున్నాయి. నీరు మోటార్లు కూడా నీరు అందట్లేదు. అంటే నేను వాళ్ళు చెత్త కట్టకపోతే కేసులు పెడుతున్నారండి ఇల్లుసులు. మరి ఏంటంటే నీరు అందించేస్తాం, ఇవన్నీ చేసేస్తామని చెప్పేసి అన్నారండి. దేవస్థానం వాళ్ళు మట్టి తెస్తే ఒప్పుకోవడానికి తినవరండి. కేసులు వేసేసారు. కేసులు జరుగుతున్నాయండి. అన్నీ చెప్తున్నామండి. మొన్న కూడా వెళ్ళామండి నిజాం ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తే మోటార్లు ఇటు తోడతాము, నీరు ఇస్తామనేసి అన్నారు. మోటార్లు లేవండి, నీరు లేదు, ఏమి లేదండి. తోడితే ఉప్పు నీరు ఇస్తారు. అదంతా చెరువుల వాటర్ అంతా అదండి. సజ్జు కూడా దాంట్లోకి తోడేస్తున్నారు, చెరువు సజ్జు. పరిస్థితి ఏం చేయాలి అర్థం కావట్లేదు. దేవస్థానం చెత్త కట్టకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సీని పండించాలా లేకపోతే వదిలేసుకోవాలో మాకు తెలియట్లేదండి. ఏమో చచ్చిపోతుంది సార్ ఇది. దాయి పని చేసుకోవచ్చండి. అధికారులు ఏం చెప్తున్నా వాళ్ళు మామూలుగా వస్తున్నారు, చూసుకుంటున్నారు, పోతున్నారు, అంతే అండి. గంట కాలసి మన కలిసాడు సార్. గంట కాలసి వెళ్తే అడిగితే వచ్చేస్తే మీకు గొంతు కడతామనేసి అన్నాడు. అప్పుడు 20 రోజుల ముందండి. ఇప్పుడు గొంతు లేదు, ఏమీ లేదండి. ఇలా అడుగుతుంటే నీరు వచ్చేది మీకు 2 రోజులు 3 రోజులు వచ్చేది అని చెప్తున్నారు. అప్పుడు 20 రోజులు పైన చెప్తున్నారు సార్.